రెవెన్యూ మినిస్టర్ గారి నుంచి ప్రభుత్వం పెద్దల దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరికి పార్టీల్లోనూ ప్రభుత్వంలోనూ పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే పని చేయరండి. పని చేయకపోతే వాతలు తేలిపోతాయని చెప్పి చేయించుకోవాలా. ఏమని చేయించుకోవట్లేదా పని? వాళ్ళకి ఏంటి స్పెషల్ ఏంటండి? ఎంఆర్ఓ గారు, తహసీల్దారు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ చాలా గౌరవిస్తాం. మీరు మీ బాధ్యత ఏమైంది? నిర్వర్తించాలి కదా. పబ్లిక్ ప్రజాస్వామ్యం కదా, ప్రజలే కదా రాజులు. ఇందులో మీ యజమాని మీరు సేవ చేయాలి కరెక్ట్గానే. ఆ సమస్యను దానికి ప్రతి గ్రామంలోనూ ఒక కమిటీ వేయాలండి, అన్ని వర్గాల నుంచి. ఆ కమిటీ నిలదీయాలి ఎవరన్నా సరే, వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. ఎక్కడన్నా పని అవ్వకపోతే వాళ్ళు తోలు తీసి ఏర్పాటు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలకి తీరుకుంట్లా ఇలాంటివన్నీ ఎమ్మెల్యేల దగ్గర నుండి చేయించాలి. వాళ్ళ పని వాళ్ళ మాట వింటలేదు. ఇప్పుడు గ్రామాల నుంచి ఒక కమిటీకి ఇచ్చారనుకోండి, వాళ్ళు అదే పని మీద తిరుగుతారు. ఆ ఊళ్ళో రోజు దొబ్బుతూ ఉంటారు కదా ఈ పని ఏమైందని. నిర్ధారణ కమిటీలాగా ఒక నలుగురికి అది 5 మెన్ కమిటీయో 6 మెన్ ఎలాగో ఒక వేసుకుని వాళ్ళు అదే పని మీద తిరిగి వెంటాడేస్తారు వాళ్ళని. ప్రభుత్వానికి భారం తగ్గుద్ది, పని భారం.